అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీ ఇచ్చిన మేరకు అనేక సంక్షేమ పథకాలను మహిళల కోసం అమలు చేస్తుంది. ఈ విధంగా మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఇదే పథకం కింద రాష్ట్రంలోని ఒక్కొక్క మహిళ అకౌంట్ లో 2500 రూపాయలు జమ చేయడానికి ఖచ్చితంగా రెడీ అయిపోయింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా శక్తి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలనైతే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ మహిళలు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులు, శ్రీనిధి మండల మహిళా సమైక్యల ద్వారా రుణాలను ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలలో అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం. మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి పశువులు పెంచాలన్న వారికి ప్రతి జిల్లాకు 4.5 కోట్లతో 500 మంది మహిళలకైతే ఆ సభ్యురాలకు యూనిట్లకు మంజూరు చేయబోతున్నారట. అంటే 90,000 ఆర్థిక సహాయంతో 1 లేదా 2 పశువులను ఒక్కొక్క సభ్యురాలకి అందిస్తారట. కోళ్ల ఫారాలకు సంబంధించి ప్రతి జిల్లాలో మండలానికి 1 చొప్పున యూనిట్ మంజూరు చేయబోతున్నారు. కోళ్ల ఫారాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ కు 2.91 లక్షల చొప్పున రుణాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సొంత స్థలం ఉండి షెడ్లు వేసుకొని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఈ పథకంలో అవకాశం ఉంది. ఇక నాటుకోళ్ల పెంపకానికి 20, 50 లేదా 100 దేశవాళీ కోళ్లను కొనుగోలు చేయడానికి మహిళలు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకం యూనిట్లను ఒక్కో జిల్లాలో 3 కోట్లతో 2000 మందికి ఇవ్వబోతున్నారు. మిల్క్ బూతులు నిర్వహించే వారికి ఒక్కొక్క మిల్క్ పార్లర్ కు 1.90 లక్షల చొప్పున రుణాలను అందిస్తున్నారు. ఇవి కూడా ప్రతి జిల్లాలోనూ మండలానికి 1 చొప్పున మంజూరు చేస్తారు. ఇక చేపల విక్రయ కేంద్రాలకు ఒక్కొక్క యూనిట్ కి 10 లక్షల రూపాయల చొప్పున మండలానికి ఒక్కొక్క యూనిట్ చొప్పున అందిస్తారట. ఇక ఈ మహిళా శక్తి పథకం ద్వారా ఇచ్చే వివిధ యూనిట్ల ద్వారా లబ్ధి పొందాలనుకున్న మహిళలు, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఖచ్చితంగా తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఆ రుణాలను అందుకొని మీ యొక్క సొంత నిర్ణయాలను మీరే తీసుకోవచ్చు.